కులంలో ఎంతమంది ఉన్నారు, ఆ కులంలో ఎంతమంది ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటారు. మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మన కులం కానీ మనకు ఏది అడిగినా కానీ మనం సమాధానం చెప్పాలి. రేపు ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో ప్రవేశపెట్టే మనకు అర్హులమని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. తీసుకోవాల్సిన అర్హత మనకు ఉన్నప్పుడు తీసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి దయచేసి ఈ సర్వే కోసం ఎవరు వచ్చినా కానీ అధికారులు వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఖచ్చితంగా మన వివరాలను చెప్పాలి, మన సంతకం పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు ఏమవుతుందంటే సైబర్ నేరగాలు ఏం చేస్తున్నారంటే ఫోన్లు చేస్తున్నారు. కొంతమంది ఫోన్లు చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎప్పులు, మీ పాన్ కార్డు నెంబర్ ఎప్పులు, మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పాలంటే చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే వీళ్ళు ఇదే అదునుగా వేసుకొని చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా వివరాలు సేకరించి మన బ్యాంకులో ఉన్న డబ్బంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రమే మన వివరాలు చెప్పాలి. అధికారులు ఖచ్చితంగా మనం దాదాపు గెలిచిన వాళ్ళే వస్తారు మన గ్రామానికి వచ్చినప్పుడు. కాబట్టి దయచేసి అప్పుడు మన వివరాలన్నీ చెప్పాలి. చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా మనకు తీసుకునే విధంగా మనం వాళ్ళకు సహకరించాలి. వాళ్ళందరికీ వాస్తవంగా మనం సహకరించి విషయాలని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పల్లెల లోపల గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయి పిల్లగాళ్ళు ఏమవుతుందంటే వీటికి అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా విచ్చలవిడిగా మానభంగాలు, మర్డర్లు, దోపిడీ, దొంగతనాలు ఇవన్నీ వేసి నేర ప్రవృత్తికి అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని సగం లోపలే ముగించుకుంటున్నారంటే చనిపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మన తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలు మంచిగా చదువుతున్నా ఏ కాలేజీలో చదువుతున్నా ఒకసారి పోయి ఎంక్వైరీ చేసుకోవాలి. వాళ్ళు కరెక్ట్ వాళ్ళ నడవడికను చూసుకోవాలి, వాళ్ళ ప్రవర్తన చూసుకోవాలి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం కష్టపడేది. కాబట్టి వాళ్ళందరి జీవితాన్ని మనం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనది. ఒకప్పుడు ఏంటంటే మన మీ కాలం లోపల ఎట్లుంటుండే బడిపోయి చదువుకోవాలని చెప్పి ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నిటికి అలవాటు పడి బండ్ల మీద స్పీడ్గా వెళ్ళి లారీ కిందనో బస్ కిందనో పడి చనిపోవడం, ఆ మత్తు లోపల దోపిడి దొంగతనాలు చేసి నేర ప్రవృత్తికి అలవాటు పడి జైలు జీవితాన్ని గడిపి సగంలోనే జీవితాన్ని ముగించుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ నడవడికి ఏంది, వాళ్ళకి ఏ అలవాట్లు ఉన్నాయి, మందు తాగుతున్నా, కళ్ళు తాగుతున్నా, అంటే ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లుందా, వీళ్ళు ఇదేంది మన డ్రగ్స్ కానీ వీటన్నిటికీ అలవాటు పడ్డోళ్ళు ఏంటంటే ఆకలి మందగిస్తారు, ఆ అన్నం తినరు చక్కగా, ఎప్పుడు కోపము చిరాకు ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఎప్పుడు మూడీగా ఉంటారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద. ఎందుకంటే మనం సంవత్సరాలు కష్టపడితే మనకు వచ్చేది 2 లక్షలు 3 లక్షలు వస్తాయి, అవునా కదా? ఇవన్నీ మనం మన కుటుంబ పోషణకు, మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం ఉపయోగిస్తాం. మనం స్వార్థం కోసం ఎవరు కూడా ఖర్చు పెట్టుకోరు. కానీ వీటిలో ఇట్లాంటి పైసలు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, సపోజ్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకు కాలు చేతులు మొత్తం నిర్జీవంగా ఉన్నారు, వాళ్ళకి జీవితాంతం మనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, అవునా కదా? కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. ఆర్థికంగా మనం బలోపేతం కావాలంటే మన పిల్లలు మంచిగా ఉండాలి, ఆర్థికంగా మనం మంచిగా ఉండాలంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ ఎక్కడ కనిపించినా, ఎవరి దగ్గర ఉన్నా కానీ, ఎవరు సేవించినా కానీ, ఎవరి ఇంట్లోపల ఉన్నా కానీ దయచేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఖచ్చితంగా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరికీ తెలియజేస్తూ దీని ఒక పాట ఉంటుంది, మా మిత్రుడు ప్రవీణ్ గారు లోపల విందాం. ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, ఎటు దిక్కో మీ ప్రయాణము, ఎటు దిక్కో మీ జీవితము, ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటు దిక్కు మీ జీవితము, ఆలోచించి అడిగేయండి, డ్రగ్స్ బారిన పడబోకండి. కడుపుల మీరే ఘనమైనప్పుడు కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, తప్పటడుగులు వేసేటప్పుడు గొప్ప అడుగులని మురిసిపోయిరి, పలక పట్టుకొని పడిపోతుంటే పులకరించి
ఒక్కరు బాధ్యతగా ఎవరైతే మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారో, ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో, ఎవరు గంజాయి నల్లమంది వాటికి అలవాట్లు ఉన్నాయో దయచేసి గుర్తించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఏమవుతుందంటే రేపు పొద్దున ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాకుండా మన పిల్లల భవిష్యత్తే నాశనం అవుతుంది. మన పిల్లల్ని మధ్యలోపలే చేతికి వచ్చిన కొడుకు చేదారిపోతూ ఉంటే మనకి ఎంత గర్భశోకం ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి పిల్లల యొక్క నడవడికను ప్రతి ఒక్కరు గుర్తించండి, చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, మంచి చదువుతున్నా అనే విషయం మీద మాత్రం ఖచ్చితంగా మీరు నిఘా పెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అన్న, పల్లెటూరు లోపల దాదాపుగా అందరికీ పొద్దున్న లేవగానే అంబరో లేకపోతే తంబాకో గుట్టుకోనో ఇవన్నీ గుట్టుకోను. ఎందుకంటే మనం పని చేస్తూ ఉంటాం, వ్యవసాయ పని ఏదో అలసట కోసమో అది దేనికోసమో వేస్తారు. అట్లాంటి సిగరెట్లు కానీ బీడీలు కానీ ఇవన్నీ దయచేసి బంద్ చేయాలి. ఎందుకంటే మనకు కరోనా వచ్చిన తర్వాత రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. చిన్న జ్వరం వచ్చినా కానీ శరీరం తట్టుకోవట్లేదు. ఇప్పుడు చికెన్ గున్యా జ్వరాలు వచ్చి ఏమవుతుంది మీరు చూస్తుంది కదా, నెల 2 నెలల దాకా ఖాళీ ఎదురు లేకలేవు.